దబాల్ని హెలికాప్టర్లో వచ్చి డాబా మీద పడితే బాధే గాని సుఖం ఉండదు. అలా అని అందరూ ఇలాగే మెట్టు ఎక్కాలని కాదు. యునో ఐఎమ్ గ్రాడ్యుయేట్ ప్లస్ MBA. థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్ కూడా కొంత అవసరం. అందుకే అన్ని సెక్షన్స్ ఇలా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నా. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వేరు. అడ్మినిస్ట్రేషన్ కమాండ్కి అన్నీ తెలుసుకోవడం అవసరం. యువర్ రైట్ సార్. ఇదేంటి వీడిని ఎలా పొగుడుతున్నారు? లాభం లేదు, వీడి చేత చాకరీ చేయించాలి. వీడు ఆఫీసులో ఏం చేస్తున్నాడో ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటే. అఫీషియల్గా ఆఫీసుకి ఫోన్ చేసి కొత్త బాసు కనెక్షన్ ఏముందాం, అప్పుడు వారికి సర్ప్రైజింగ్గా ఉంటుంది. హలో, నేను జగన్నాథాన్ని మాట్లాడుతున్నాను. కనెక్ట్ మీ టు మిస్టర్ రఘురామ్. తాతయ్య, నువ్వు కనెక్ట్ అయ్యే ఉన్నావు. అదేమిట్రా నువ్వు అక్కడ కూర్చున్నావేంటి? మన ఆఫీసులో మనం ఎక్కడ కూర్చుంటే? ఇల్లు మనదే కదా అని నేను సెక్యూరిటీగా గేట్లో కూర్చుంటే ఎట్టుంటుందో నువ్వు అక్కడ కూర్చోవటం అట్లుంది. వాడు నిన్ను అక్కడ కూర్చోబెట్టాడా? వాడేం కూర్చోపెట్టలేదు. రూట్స్ నుంచి వద్దామని నేనే కూర్చున్నా. షటప్. రాంగ్ రూట్లో వెళుతున్నాడు వాడు. ఇప్పుడు అక్కడ రింగ్ అవుతుంది. అసలు వాడికి చేస్తే గాని నేను వదిలేలా లేడు. హలో, ఎరా రఘురామన్ రిసెప్షన్ లో కూర్చోబెట్టావే? A to Z తెలియాలని రిసెప్షన్ లో కూర్చోబెట్టా. తప్ప? తలకాయ తిరుగుతుందా? తప్ప అని మాట్లాడుతున్నావు. వాడు ఎవడనుకుంటున్నావురా? నీ అన్న. వాడిని అక్కడ కూర్చోబెట్టి ఏదో సాధించాలనుకోవటం నీకే నామర్దా. వాడికంటే తమరే ఎక్కువ నామర్దా పడుతున్నట్టున్నారు. అక్కడ కాకపోతే నా సీట్లో కూర్చోబెట్టాలా, లేకపోతే నా నెత్తిని కూర్చోబెట్టుకోవాలా? నీకు తల తిక్కెక్కువై నాకు తలకాయ తిరుగుతుందంటావే? అదే వాడికి మించిన పోస్టు. అర్థమైందా? పిచ్చి పిచ్చిగా వాక్కో. అసలు నిన్ను కాదురా, నిన్ను నెత్తినెక్కించుకున్న దాన్ని అనాలి. మంగా మంగా, ఏ మంగా మంగా. ఏమైంది? ఎందుకు అరుపులు? నీ మనవడు చేసిన పనికి అరవక ఆనందపడమంటావా? వాడు నా మనవడిని ఆఫీసులో ఎక్కడ కూర్చోబెట్టాడో తెలుసా? ఏమిటా మాటలు? నీ మనవడు, నా మనవడు, మన మనవడు అంటూ ఇంతకీ ఎక్కడ కూర్చోబెట్టాడేమిటి? నేను అనక వాడు చేసిన పనికి ఇంకెలా అనాలి? మన అనుకుంటే వాడిని రిసెప్షన్ లో కూర్చోబెడతాడా? రఘురామ్ని ఇన్సల్ట్ చేయడానికి అక్కడ కూర్చోబెట్టారు. నా మనవడు అర్థం లేకుండా ఏ పని చెయ్యడు. అదేనా అర్థం? నీ స్థాయి అది, నా స్థాయి ఇది అని బడాయి చాటుకోవడానికి కూర్చోబెట్టాడు. ఇలా చేయరా అలా చేయరా అని నువ్వే నూరు పోసి పంపించుంటావు. అనవసరంగా అన్నీ నా మీద రుద్దకండి. వాడికి లంచ్ పంపించాలి కదా, నేనే తీసుకుని వెళ్తాను. ఎందుకు అక్కడ కూర్చోబెట్టాల్సి వచ్చిందో తెలుసుకొని వస్తాను గాని మీరు అనవసరంగా రాద్ధాంతం చేయకండి. నువ్వు వివరం తెలుసుకోవే, ఇంకాస్త వెక్కిరించి వస్తావు. అయితే మీరే వెళ్ళి వాడికో ముద్ద వీడికో ముద్ద తినిపించి ఒకే కుర్చీలో కూర్చోబెట్టండి. అంత కోపంగా మావయ్య గారుంటే ఆయన లంచ్ తీసుకెళ్ళమంటారేంటి?